చోటు చేసుకుంది. ఒక MBBS స్టూడెంట్ను కారు ఢీకొట్టింది. స్పాట్లోనే ఐశ్వర్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. రోడ్డు దాటుతుండగా అతి వేగంతో ఆ కారు వచ్చి ఆ యువతిని ఢీకొట్టినట్లుగా తెలుస్తుంది. హయత్ నగర్ పరిధిలోని RTC కాలనీ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. MBBS చివరి సంవత్సరం చదువుతోంది ఐశ్వర్య తండ్రికి కూడా తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఐశ్వర్య తండ్రి ఇద్దరు రోడ్డు దాటుతున్నారు. హయత్ నగర్ దగ్గరలో ఉన్నటువంటి RTC కాలనీ దగ్గర ఈ ఘటన జరిగింది. రోడ్డు దాటుతున్న సమయంలో అతి వేగంగా వచ్చిన ఒక కారు వారిద్దరిని ఒక్కసారిగా ఢీకొట్టడంతో ఐశ్వర్య చాలా దూరంగా పడిపోయినట్లుగా తెలుస్తోంది. వాళ్ళ ఫాదర్ కూడా పక్కనే ఉన్నారు, ఆయన కూడా కొంచెం పక్కగా పడిపోయారు. అయితే వెంటనే స్థానికులు స్పందించి హాస్పిటల్కు తరలించే ప్రయత్నం చేశారు. హాస్పిటల్కు తరలిస్తుండగా ఐశ్వర్య దారి మధ్యలోనే ప్రాణాలు కోల్పోయింది. అలాగే ఐశ్వర్య ఫాదర్కి కూడా కొన్ని గాయాలైనట్లుగా తెలుస్తోంది. అయితే ఆ తర్వాత ఆ కారు ఉందా, పట్టుకున్నారా, డీటెయిల్స్ ఏంటి, ఏం చర్యలు తీసుకుంటున్నారు అనేది మనం తెలుసుకోబోతున్నాం. నిర్మల జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి. నిర్మలని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. నిర్మల, అసలు ఎగ్జాక్ట్గా ఏం జరిగింది అక్కడ? ఈ అమ్మాయి MBBS చదువుతుంది. మరి MBBS చదువుతున్నప్పుడు కూడా తండ్రి తను కాలేజీ దగ్గర వదిలిపెడదాము అని చెప్పేసి ప్రతిరోజు కూడా తన తండ్రి తీసుకెళ్తూ ఉంటాడు. అలాంటి సమయంలోనే ఐశ్వర్యని తన తండ్రి బైక్ మీద ఎక్కించుకొని రోడ్డు దాటుతున్న సమయంలో కూడా ఈ రోజు ఉదయమే ఈ ఘటన జరిగింది. ఆ రోడ్డు దాటుతున్న సమయంలోనే అనుకోకుండా ఒక కారు మాత్రం దూసుకువచ్చిందని చెప్పుకోవాలి. వాళ్ళ పైనకి దూసుకురావడంతో కూడా ఆ కారు ఢీకొట్టడంతో బైక్ పైన ఉన్న వీళ్ళిద్దరు కూడా ఫస్ట్ ఐశ్వర్య దూరంగా పడిపోయింది. తర్వాత తన తండ్రి మాత్రము అక్కడే పడిపోయి ఉన్నారు. దూరంగా అంటే ఎగిరి పడడంతో కూడా ఐశ్వర్యకు చాలా గాయాలయ్యాయి. ఆ గాయాలు అవడంతో వెంటనే తండ్రిని కూతుర్ని ఇద్దరిని కూడా ఆసుపత్రికి తరలించడం కూడా జరిగింది. కానీ ఆసుపత్రికి తరలించే మధ్యలోనే తను మాత్రము ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తోంది ఐశ్వర్య. ఆ ప్రాణాలు కోల్పోవడంతో మరి తండ్రిని ఉస్మానియా ఆసుపత్రిలోనే తనను కూడా చికిత్స చేస్తూ ఉన్నారు. కానీ ఆ తండ్రికి తెలియడంతో తన స్పృహ రాగానే చెప్పడంతో కూడా ఆ తండ్రి మాత్రం చాలా అంటే చాలా రోధిస్తూ ఉన్నాడు. నా కూతుర్ని నేనే ఇంట్లో నుంచి తీసుకొని వచ్చాను, అనుకోని పరిస్థితుల్లో కూడా ఇలా కారు ఢీకొట్టింది అని చెప్పేసి ఆ కారును మాత్రం పోలీసులు అయితే వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారు. వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం కారు కూడా పోలీస్ స్టేషన్ లోనే ఉంది. ఢీకొట్టిన వ్యక్తులు ఎవరు, ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు అనేది తెలియదు. కానీ ఆ వ్యక్తులను కూడా పోలీసులు అయితే అదుపులో చేసి తీసుకోవడం కూడా జరిగింది. కానీ ఈ అమ్మాయి MBBS చదువుతున్నప్పటికీ ఆ MBBS ఇప్పుడు చివరి సంవత్సరం కూడా కావడంతో ఆ MBBS అయిపోగానే నా కూతురు డాక్టర్ అవుతాదనే ఒక లక్ష్యంతో నేనే ప్రతిరోజు కాలేజ్ దగ్గరికి తీసుకువెళ్తున్నాను అని చెప్పేసి ఆ తల్లిదండ్రులు అయితే చాలా అంటే చాలా రోధిస్తూ ఉన్నారు. నందు ఇప్పుడు పూర్తి వివరాలు వాళ్ళు ఎవరు ఏంటి కారు వ్యక్తులు అనేది అయితే పోలీసులు వెల్లడించే అవకాశం కూడా ఉంది. నందు రైట్. థ్యాంక్ యూ నిర్మల, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇప్పటికే ఆ కారు ఏదైతే ఈ యాక్సిడెంట్కి కారణమైందో ఆ కారుని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లారు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదం ఎగ్జాక్ట్గా కారు డ్రైవ్ చేసిన వ్యక్తి ఏమో లేదు నాదేం మిస్టేక్ లేదని చెప్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి CC కెమెరా ఫుటేజ్ ఆధారంగా విచారణ చేస్తున్నారు అంటూ సమాచారం. ఎగ్జాక్ట్గా ఏం జరిగింది ఆ సందర్భంలో, కారు అతివేగం కారణమైందా లేకపోతే రోడ్డు దాటుతున్న సందర్భంలో ఏం జరిగింది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు తండ్రి హాస్పిటల్లో కళ్ళు తెరిచేసరికి తన డాటర్ లేదని తెలిసి కుప్పకూలిపోయినట్లుగా తెలుస్తోంది. గుండెలు బాదుకుంటూ ఆ కుటుంబం అంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. చేతికి అందొచ్చిన కూతురు ఇప్పటికే ఇక మరొక 1 ఇయర్లో MBBS పూర్తవుతుందనగా కూతురు ఇక లేకపోవడంతో ఆ కుటుంబం అంతా కూడా బంధువులందరూ కూడా శోకసంద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తమ డాటర్కి న్యాయం జరగాలి అంటూ ఆ బంధువులు ఆ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సో ఈ అంశానికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ రావాల్సి ఉంది. పోలీసుల విచారణలో ఏం తెలుస్తున్నాయి, అసలు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది ఎగ్జాక్ట్గా
అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. సో అక్కడ అసలు ఆ ఫుటేజ్లో ఏం రికార్డ్ అయింది, ఎలా జరిగింది అనేది కూడా ఆర్టీవీ తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది, ఆ విజువల్స్ని సంపాదించే ప్రయత్నం చేస్తుంది. మీకు మరికొద్దిసేపట్లో ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించబోతున్నాం. ఈ ఘటన పట్ల మీ అభిప్రాయాలు ఏంటనేది కూడా మాతో పంచుకోండి, కామెంట్ చేయండి. స్క్రీన్లో చూస్తున్నారు ఆ యువతికి సంబంధించిన ఫోటో అండ్ ఐడి కార్డ్ కూడా మేము చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఆ యువతే ప్రాణాలు కోల్పోయింది. ఐశ్వర్య ఇప్పటికే ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్లో ఉంది. తను మరొక 1 ఇయర్లో డాక్టర్గా తాను స్టెత్ మెడలో వేసుకోవాల్సిన ఒక విద్యార్థి. మరోవైపు ఆ తండ్రి కూడా ప్రాణాపాయ స్థితి నుంచి త్రుటిలో తప్పించుకున్నట్లుగా తెలుస్తుంది. అలాగే మీరు స్క్రీన్లో చూడొచ్చు ఆ కుటుంబ సభ్యులు, హాస్పిటల్ దగ్గర కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ అక్కడికి చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్దిసేపట్లో ఆ విజువల్స్ కూడా మేము మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. సీసీ కెమెరాలో అసలు ఏం రికార్డ్ అయింది, ఆ రోడ్డు మీద యాక్సిడెంట్ ఎలా జరిగింది, కారు అతివేగమే కారణమా లేకపోతే ఇంకేదైనా మిస్టేక్ జరిగిందా, అక్కడ ఎలా వారిద్దరిని అంత ఘోరంగా ఢీకొట్టింది ఆ కారు, అసలు ఆ కారు డ్రైవ్ చేసింది ఎవరు అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఆర్టీవీ దగ్గరికి మరికొద్దిసేపట్లో మరిన్ని డీటెయిల్స్ రాబోతున్నాయి. సో మీకు ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయనేది కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పటికే విద్యార్థిని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించినట్లుగా తెలుస్తోంది. చాలాసేపు ఈ ఘటన తర్వాత ఆ రోడ్ మీద భారీగా ట్రాఫిక్ జామ్ కూడా అయినట్లుగా తెలుస్తోంది. అక్కడ యాక్సిడెంట్ జరగడం, తండ్రి కూతురు ఇద్దరూ అలా రోడ్డు మీద పడిపోవడం, చాలామంది అక్కడ గుమిగూడడం, సహాయక చర్యలకు కూడా కొంత ప్రయత్నించినప్పటికీ కూడా చాలాసేపటి వరకు అక్కడ పూర్తిగా ట్రాఫిక్ సమస్య ఏర్పడినట్లుగా తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి తండ్రి కూడా ఇప్పటికే రెస్పాండ్ అయ్యారు. మరికొద్దిసేపట్లో అంటే ఆ ఘటనలో ఏం జరిగింది అనేది కూడా తండ్రి చెప్తున్నట్లుగా తెలుస్తుంది. ఆ డీటెయిల్స్ కూడా మరికొద్దిసేపట్లో మేము మీకు అందించబోతున్నాం. తండ్రి ఏం చెప్తున్నాడు ఘటనకు సంబంధించి, మరి కారు డ్రైవర్ ఏం చెప్తున్నాడు, ఆ ఘటన ఎలా జరిగింది, సీసీ కెమెరాలో ఏం రికార్డ్ అయింది, అండ్ స్థానికులు ఏమంటున్నారు ఈ ఘటనకు సంబంధించి, మరోవైపు బంధువులు ఎలాంటి న్యాయాన్ని కోరుతున్నారు ఆ యువతి ప్రాణాలు పోగొట్టుకున్న నేపథ్యంలో, ఈ ప్రమాదంలో మరి ఏ న్యాయం చేయగలుగుతారు ఆ కుటుంబానికి అనేది కూడా ఇప్పటికే వారు డిమాండ్ చేస్తున్నారు. న్యాయం జరగాలి ఆ కుటుంబానికి అని. చేతికి అందొచ్చిన కూతురు చదువుకొని ఇంకో సంవత్సరంలో డాక్టర్ అయ్యి తమను చాలా హ్యాపీగా చూసుకుంటుంది అనుకున్న కూతురు ఇలా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం, తండ్రి కూడా ప్రాణాపాయ స్థితి నుంచి త్రుటిలో బయటపడడం చూస్తున్నాం. ఆ కుటుంబం అంతా కూడా షాక్లో ఉన్నారు. ఆ బంధువులంతా కూడా చాలా షాక్లో ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు ఈ కేసు విచారణకు సంబంధించి కూడా మేము అప్డేట్స్ అందిస్తూ ఉంటాం. ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్ ఆల్సో. మీరేమనుకుంటున్నారు ఈ ఘటన పట్ల కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. ఎండి సిద్దిక్ కామెంట్ చేస్తున్నారు పాపం అని. అలాగే దినేష్ కల్లూరి కామెంట్ చేస్తున్నారు, రోడ్డు క్రాస్ చేసేటప్పుడు చూసుకోవాలి, కార్ అన్నాక స్పీడ్ ఉంటుంది, సడన్గా రోడ్డుకి అడ్డంగా వెళ్తే కార్ ఎలా కంట్రోల్ అవుతుంది, సో మనమే చూసుకోవాలి, డ్రైవర్ది తప్పు ఉండదు, దాదాపుగా తప్పు ఉండదు అంటూ కామెంట్ చేస్తున్నారు. మనం కన్ఫర్మ్ చేయలేము. దినేష్, ఐ డోంట్ నో మీరు ఏం చూసి కామెంట్ చేశారో తెలీదు. ఆల్రెడీ ఆ యువతి ప్రాణాలు పోగొట్టుకుంది, కుటుంబం చాలా సఫర్ అవుతున్నారు. ఇలాంటప్పుడు సఫర్ అవుతున్న వాళ్ళనే మనం బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. అక్కడ ఏం జరిగిందనే తెలియడం లేదు. ఇట్స్ వెరీ ఈజీ టు పాస్ స్టేట్మెంట్ని పాస్ చేయడం చాలా ఈజీ కదా. కానీ పాపం నష్టపోయిన వాళ్ళని మనం వేలెత్తి చూపించడం అనవసరంగా, కారణం లేకుండా అందులోనూ బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. దయచేసి అలా మాట్లాడొద్దు ఎవరు కూడా. ఇప్పటికే ఆ కుటుంబం చాలా బాధలో ఉంది. ఇక మరోవైపు తప్పెవరిదని మీరు అనుకుంటున్నారు అంటూ ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు చాలామంది రెస్పాండ్ అవుతున్నారు.
ఆ సమాధానం చూస్తే మోస్ట్లీ 86% కార్ డ్రైవర్ది అంటున్నారు, ఐశ్వర్యదే తప్పు అంటూ 14% మంది అంటున్నారు. మనం అప్పుడే ఒక కంక్లూజన్కి రాలేము ఈ విషయంలో. దయచేసి ఎవరు కూడా నెగిటివ్ కామెంట్స్ పెట్టొద్దు ఆ కుటుంబం పట్ల, లేదంటే ఐశ్వర్య పట్ల. ప్రాణాలు కోల్పోయింది ఆ యువతి, ఆ కుటుంబం ఎంతో బాధలో ఉంది, ఆ తండ్రి ప్రాణాపాయ స్థితి వరకు వెళ్ళి బయటపడ్డాడు, తీవ్రంగా గాయాలైనట్లుగా తెలుస్తోంది. అలాగని ఇప్పుడు డ్రైవర్దే తప్పని కూడా మనం కన్ఫర్మ్ చేయలేం. వీఆర్ ట్రయింగ్ టు గెట్ దోస్ సీసీ కెమెరా విజువల్స్. ఒకసారి అవి వచ్చిన తర్వాత మనం కూడా తెలుసుకోవచ్చు అసలు ఏం జరిగింది అనేది. బట్ అది తెలియకుండా ఎవరిని మనం బ్లేమ్ చేయలేం. అందులోనూ నష్టపోయిన కుటుంబాన్ని మనం అలా బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. ఇప్పటికే ఆ కూతుర్ని పోగొట్టుకుని ఆ తండ్రి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు, త్రుటిలో తప్పించుకున్నాడు. ఆ కుటుంబం ఇప్పటికే చాలా బాధలో ఉంది. సో మీ అభిప్రాయాలు ఏంటి అనేది కామెంట్ చేయండి. ఒకవేళ ఈ అంశానికి సంబంధించి హయత్ నగర్ పరిధిలో జరిగింది, ఒకవేళ ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా మీరు ఉన్నట్లయితే ఈ ఘటనకు సంబంధించి మీకు ఏదైనా సమాచారం ఉన్నా సరే మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. జలుబు, తలనొప్పి, మోకాళ్ల నొప్పులు మరియు నడుము నొప్పి వీటన్నిటికీ ఒక ఆయుర్వేద ఉపశమనం శాస్త్రీబామ్. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. నైపుణ్యం ఎవరి సొత్తు? ఒకప్పుడు హైటెక్ సిటీ దగ్గర తక్కువ ధరలో ప్లాట్లు కొనుక్కుని బాగుపడ్డారు. తర్వాత ఓఆర్ఆర్ దగ్గర, ఇప్పుడు అవకాశం త్రిబుల్ దగ్గర వచ్చింది. ఇప్పుడు షాద్ నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ.